కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి. ఏ నీ కాయగూరకుడు ముచ్చట్లు తింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు. పిల్లలు అడిగితేనే చెప్తలేరు. ఉన్నది నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకోవడానికి కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకయ్యా బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా. లేచి పేదలు ఉల్లి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది. దాంతో మనం కూడా గోల్మాలైపోయినాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే మనం సల్లే. ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి. మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆవేశం కాదు. గాడిదలకు గడ్డేసి బలరకు పాల్పడితే వస్తాయా? మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నాడు హైదరాబాద్లో, ఆయన ఇల్లు కూడా కొడితే, కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి, కత్తి వాన్ చేతిలో పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది. అంతేనా? ఇది కూడా విచారించాలి ప్రజలు. మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అందుకే ఓడగొట్టుకున్న కారణే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది, మీ వెంట కేసీఆర్ ఉంటాడు. 100% మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి. గులాబీ జెండా ఎగిరేయాలి. అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి.